హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్లేట్స్ బై చంద్రకళ. ప్లేట్లో అందం, ప్రతి ప్లేట్లో ఆత్మగౌరవం. సారీ ప్లేటింగ్ ప్రాసెస్లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి అసలు సారీ ప్లేటింగ్ చేయించుకున్నాక ఆ సారీ కట్టుకున్నాక మనకి పర్ఫెక్ట్గా కుదరాలంటే మనం వేసుకోవాల్సిన పెట్టికోట్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. అసలు ఏ సారీస్కి ఎలాంటి పెట్టికోట్స్ యూస్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. మనం పట్టు సారీస్ వేర్ చేసేటప్పుడు కాటన్ పెట్టికోట్స్ అనేవి యూజ్ చేయాలి. కాటన్ పెట్టికోట్స్ యూజ్ చేయడం వల్ల పట్టు సారీ మనం వేర్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. కొన్ని సారీస్ ఉంటాయి, లైక్ జార్జెట్, క్రేప్, షిఫాన్, ఇలాంటి సారీస్కి మనం క్రేప్ పెట్టికోట్స్ అనేవి యూజ్ చేయాలి. ట్రాన్స్పరెంట్ సారీస్ లైక్ నెట్, ఆర్గంజా ఇలాంటి మెటీరియల్స్కి మనం సాటిన్ పెట్టికోట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. దీనివల్ల ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల సాటిన్ అనేది క్లాత్కి అటాచ్ అయ్యి మంచి పర్ఫెక్ట్ లుక్ని అనేది ఇస్తుంది. అసలు వేర్ చేసేటప్పుడు షేప్ వేర్ని ఎలా యూజ్ చేయాలి? షేప్ వేర్లో కూడా సెంటర్ నాట్స్ అనేవి షేప్ వేర్ అనేవి ఎప్పుడూ యూజ్ చేయకూడదు. షేప్ వేర్ సెంటర్ నాట్స్ వేయడం వల్ల మనం టక్కింగ్ ప్లేట్స్ వేసేటప్పుడు స్టమక్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల సారీ లుక్ అంతా కూడా పాడైపోతుంది. సో సెంటర్ నాట్స్ ఉన్న షేప్ వేర్స్ మనం అసలు యూజ్ చేయకూడదు. అండ్ ఎలాస్టిక్ షేప్ వేర్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదు. ఎలాస్టిక్ షేప్ వేర్స్ అనేవి బ్రాడ్ లెంత్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా అనేది సారీ కుదరదు. దీనివల్ల సారీ ప్రీఫిట్టింగ్ చేయించుకున్నా కూడా సారీ లుక్ అనేది పోతుంది. అవాయిడ్ ఎక్స్ట్రీమ్ ఫెయిర్ ఉన్న పెట్టికోట్స్ అనేవి అసలు యూజ్ చేయకపోవడం బెటర్. దానివల్ల మనం ఎక్స్ట్రీమ్గా ఉండడం వల్ల ఇక్కడ షేప్ అనేది ఎక్కువగా వచ్చి సారీ అనేది వేర్ చేసిన పర్ఫెక్ట్ లుక్ అనేది ఉండదు. సో ఎక్స్ట్రీమ్గా ఉన్న షేప్ వేర్స్ అనేవి యూజ్ చేయకపోవడం బెటర్ ఆప్షన్. అసలు షేప్ వేర్ చేసేటప్పుడు ఎక్కడ నాట్ వేసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది. మనకి పర్ఫెక్ట్ లుక్ రావాలంటే షేప్ వేర్ని ఎప్పుడు మన రైట్ సైడ్ వైపే నాట్ అనేది వేసుకోవాలి. దానివల్ల పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. టకింగ్ ప్లేట్స్ ఎప్పుడూ కూడా మన నేవెల్కి లైట్గా రైట్ సైడ్ వైపే మనం టక్ చేసుకోవాలి. దానివల్ల ప్లేట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చి షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇదండి, మనం సారీ వేర్ చేసేటప్పుడు ఎలాంటి షేప్ వేర్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకైతే ఏ సారీకి ఎలాంటి షేప్ వేర్ యూజ్ చేయాలనేది ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ నేను చెప్పేది మీరు అండర్స్టాండ్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ని నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టైల్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ యొక్క డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసులో మీరు జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి DM చేసి ఎంక్వైరీ చేయొచ్చు. మన సారీ ప్రీఫిట్టింగ్ బిజినెస్లో బెస్ట్ ఆఫర్స్ అనేవి, లాంచింగ్ ఆఫర్స్ అనేవి పెడుతున్నాం. ఈ లాంచింగ్ ఆఫర్స్లో మీ సారీని పర్ఫెక్ట్గా ప్లీట్ చేసి నేను మీకు పంపిస్తాను. నేను ఉండేదైతే వైజాగ్లో. అండ్ మీ సారీని మాకు పంపిస్తే మేము పర్ఫెక్ట్ ఫినిష్ అనేది చేసి మీకు సారీని పంపిస్తాము.